అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దోనూరు గ్రామంలో కత్తిపోట్ల కలకలం రేగింది. వరుసకు బాబాయ్ అయినటువంటి రవిపై కొడుకు వరుస అయినటువంటి నాగరాజు కత్తితో దాడి చేయడం జరిగింది. ఇంటికి వెళ్లే మార్గంలో కొంత తోవ విషయంలో గత కొద్ది రోజులుగా వీరికి వివాదం నెలకొంది. కొన్నిసార్లు పంచాయతీలు అయినప్పటికీ సైతం తమ సమస్య పరిష్కారం కావట్లేదు అన్న కోణంలో ఒకరిపై ఒకరు కక్ష పెంచుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో రాత్రి సమయంలో నాగరాజు వరుసకు బాబాయ్ అయినటువంటి రవిపై కత్తితో దాడికి యత్నించడం జరిగింది. హుటాహుటిన వారిని జగిత్యాలలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత చికిత్స పొందుతూ రవి మృత్యువాత పడడం జరిగింది. మృతుడికి కొడుకు, భార్య ఉన్నారు. ప్రస్తుతం ఈ ఘటన సంబంధించి గ్రామంలో విషాద ఛాయలు అనుకున్నాయి. కొంత పెద్ద మనుషుల సమక్షంలో మరొకసారి మాట్లాడితే సమస్య పరిష్కారం అయ్యేది, దీనికే కత్తిలతో దూసుకునే వరకు వెళ్తారా అంటూ గ్రామస్తులు చర్చించుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఈ మధ్య చూసినట్లయితే చిన్న చిన్న విషయాలకే కత్తులు దూస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రాణాలు తీస్తున్న పరిస్థితి సైతం నెలకొనడం జరిగింది. ఇది ఏమాత్రం శ్రేయస్కరం కాదు, ఏమాత్రం సమాజానికి మంచిది కాదు అంటూ పలువురు వెల్లడిస్తున్నప్పటికీ సైతం చిన్న చిన్న వాటికే చంపడం, చావడం వరకు వెళ్తున్నారు. ప్రస్తుతం ఇది ఏమాత్రం శ్రేయస్కరం కాదని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఓటు స్టూడియో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.